చిన్న పిల్లల ఫ్రాక్స్ స్టిచ్ చేయాలంటే క్లాత్‌కి, లైనింగ్‌కి, స్టిచ్చింగ్ చార్జెస్‌కి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుందని రెడీమేడ్ కొనేస్తూ ఉంటారు కదా! ఈ క్లాత్ చూసారు కదా! ఇది 110 సెంటీమీటర్స్ ఉంది. యోక్ పార్ట్ కోసం ఒక 40 సెంటీమీటర్స్ క్లాత్ పట్టింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. మన వ్యూవర్స్ కోసం ఒక మంచి ఫ్రాక్ వీడియోతో వచ్చాను. నేను ఈ వీడియోలో 6 ఇయర్స్ పాపకి డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను చూపించిన ఫ్రాక్ యోక్ పార్ట్‌కి డబల్ లైనింగ్స్ వేశాను. నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్‌కి ఇలా 2 లైనింగ్స్ వేసి స్టిచ్ చేస్తే ఫ్రాక్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా కొంచెం డార్క్గా ఉంటే మ్యాచింగ్ అవుతుందని ఇలా డార్క్ కలర్ లైనింగ్ వేశాను. నేను చూపించిన క్లాత్కి బార్డర్ వన్ సైడే వచ్చింది కదా, అందుకే నేను ఈ బార్డర్ని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వచ్చేలాగా వేశాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్కి ఇలా ప్లెయిన్గా వచ్చింది. క్లాత్ని బట్టి మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్స్ దగ్గర, వేస్ట్ దగ్గర, ఆమ్హోల్ దగ్గర, సైడ్స్లో ఎక్కడా ఖర్చులు బయటికి రాకుండా నీట్గా స్టిచ్ చేయడం ఎలాగో చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా యోక్ పార్ట్ను నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలో చూసేయండి. 2 లైనింగ్స్ వేస్తున్నానని చెప్పాను కదా, ముందుగా ఫ్రంట్ పార్ట్కి ఒక లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోనే కాకుండా కటింగ్ వీడియో కూడా ఉంది. పార్ట్ 2లో నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మా వీడియోలో కటింగ్ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుంది. కటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వీడియోని చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేటప్పుడే నీట్గా ముడతలు రాకుండా ఇలా చేత్తో అడ్జస్ట్ చేసుకుని అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలా ఖర్చులు అవి కనిపించకుండా కుట్టాలంటే టైం ఎక్కువ పడుతుందని, కానీ నేను చూపించిన మెథడ్ని ఫాలో అయితే అదే టైంలో ఇంత నీట్గా కుట్టేయగలుగుతారు. ఇలా ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైనింగ్ ఉంది కదా, అది దీనికి రైట్ సైడ్లో పెట్టుకుని నెక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు పావించి ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. అది వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా నెక్ వేయడం వల్ల పైపింగ్లు అది ఏమీ వేసే పని లేకుండా ఇలా నీట్గా వచ్చేస్తుందండి. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నెక్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇలా లోపలికి తిరిగేసుకుని మనం వేసిన లైనింగ్ని కూడా ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పైపింగ్లు అవి ఏమీ లేకుండానే నెక్ ఎంత నీట్గా వచ్చేసిందో. డాట్స్ వేయడానికి కటింగ్ చేసేటప్పుడే నీట్గా మార్క్ చేసి పెట్టుకుంటే డాట్స్ ఈజీగా వేసేయచ్చు. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ముందుగా ఒక లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్కి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఇలా ఆపోజిట్లో పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని కరెక్ట్గా వచ్చాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే అటాచ్ చేసుకోవాలి.
రెండో లైనింగ్ వేసేటప్పుడు షోల్డర్స్ దగ్గర ఖర్చులు కనపడకుండా బ్యాక్ పార్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్యాక్ నెక్ వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేయాలి. మీకు అర్థం అవ్వడం కోసం ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నెక్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఎక్కడా ఖర్చులు కనిపించకుండా కుట్టేశాను. ఇప్పుడు ఈ లైనింగ్ని అటాచ్ చేసుకుని జిప్ వేసుకోవాలి.
నేను యోక్ పార్ట్ కోసం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్లో సైడ్కి కొంచెం ప్లెయిన్ నెట్ వచ్చిందండి. దాంతోటే నేను ఇక్కడ రఫుల్ హ్యాండ్స్ కుట్టేశాను. ఎడ్జెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టేశాను. చిన్నపిల్లలకి చంక దగ్గర గుచ్చుకోకుండా కొంచెం ఫ్రిల్స్ పైనుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేశాను. అది ఎలాగో మీరు కూడా చూడండి. ఈ రఫుల్స్ని నేను కింద నుంచి స్టార్ట్ చేయకుండా ఒక 1 ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేశాను. ఆర్మ్ రౌండ్స్ దగ్గర ఖర్చులు బయటికి రాకుండా ఇలా ఒక క్రాస్ పీస్ని కట్ చేసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేశాను. ఇప్పుడు యోక్ పార్ట్ అంతా రెడీ అయింది కదా. ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను. ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు సైడ్ స్టిచ్చింగ్ వేయడానికి మార్క్ చేసుకుంటాం కదా, అక్కడ మనం ఫ్రిల్స్ పెట్టకుండా వదిలేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1.5 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి.
మనం తీసుకున్న క్లాత్కి ఇలా సెంటర్లో ఒక నాచు పెట్టుకుంటే ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ నేను చూపించినట్టు కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఖర్చులు కనిపించకుండా ఉండాలంటే ఇప్పుడు మనం లైనింగ్కి పెట్టే ఫ్రిల్స్ని ఆపోజిట్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఫ్రిల్స్ డైరెక్ట్గా నేను ఈ యోక్ పార్ట్ పైననే పెట్టాను కదా, అలా ఎవరికైనా డైరెక్ట్గా పెట్టడం రాకపోతే మెజర్మెంట్ తీసుకుని ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేస్ట్ ఒకసారి మెజర్మెంట్ తీసుకోవాలి. సైడ్ ఖర్చులు కాకుండా 12 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు దీనికి సెట్ అయ్యేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను సైడ్ ఖర్చులు వదిలేసి స్టార్ట్ చేశాను. సెంటర్లో మనం పెట్టుకున్న కటింగ్ దగ్గరికి వచ్చేసరికి 6 ఇంచెస్ రావాలి, కంప్లీట్ అయ్యేసరికి 12 ఇంచెస్ రావాలి. అలా కరెక్ట్గా పెట్టేసుకుంటే వేస్ట్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక హాఫ్ పార్ట్ పెట్టిన తర్వాత టేప్ పెట్టి ఒకసారి మెజర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన మెజర్మెంట్కి సెట్ అయ్యేలాగా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలాగైతే అటాచ్ చేసామో ఇది కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 110 సెంటీమీటర్స్ క్లాత్ అనే కానీ ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో. ఏదైనా అంతేనండి, చక్కగా మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఇప్పుడు సైడ్స్ కలిపేస్తే మన ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.